హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు షార్ట్ హ్యాండ్ హబ్ ఛానల్. ఈ రోజు నేను మీకు రెండు ముఖ్యమైన విషయాల గురించి చెప్పదలుచుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా లేటెస్ట్ వీడియోస్ ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. ఇక విషయంలోకి వస్తే, 1. కోర్టు కేసుల వివరాలు. ఈ కోర్టు కేసుల వివరాల గురించి తెలుసుకోవడం ఇప్పుడు మన అరచేతిలోనే ఉంది. అది ఎలా అనగా, కోర్టు కేసుల వివరాలు ప్రతి ఒక్కటి ఆన్లైన్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. జిల్లా దిగువ న్యాయస్థానాల్లోని కేసుల వివరాలను మనం ఈజీగా తెలుసుకోవడానికి మీ సేవలో మన ప్రభుత్వం అందరికీ అందించాలనే ఉద్దేశంలో జీవోను పాస్ చేసింది. గ్రామీణులకు ఈ కోర్టు పోర్టల్ ద్వారా 23 రకాల వివరాలు తెలుసుకోవచ్చు. దీనికి కేవలం ఒక్కో పేజీకి ₹5 మాత్రమే చెల్లించి మీ సేవ ద్వారా వివరాలు పొందే విధంగా న్యాయశాఖ నిర్ణయం తీసుకుంది. అంతేకాక ఇప్పటికే ఈ కోర్టు డేటాబేస్ లో 10 కోట్ల కేసులు, 7 కోట్ల ఆదేశాలను మరియు తీర్పులకు సంబంధించిన వివరాలను మన న్యాయశాఖ పొందుపరిచింది. ఇక రెండవ విషయంలోకి వస్తే, బీసీ గురుకులాల్లో కొత్తగా 4600 ఉపాధ్యాయేతర పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిన మన తెలంగాణ ప్రభుత్వం రానున్న 2019-20 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా అందుబాటులోకి 119 బీసీ గురుకుల పాఠశాలల పరిధిలో ఈ పోస్టులు ఉన్నాయి. నూతన జోనల్ విధానాన్ని అనుసరించి గతేడాది విడుదల చేసిన ప్రకటనల మేరకు టీజీటీ, పీజీటీ పోస్టులు భర్తీ చేసిన వెంటనే తొలి విడత కింద ఈ ఏడాదిలో కనీసం 1800 పోస్టులను భర్తీ చేయాలని పెట్టుకుంది. మరోవైపు గురుకుల పాఠశాలల ఏర్పాటుకు భవనాల కొరత తీవ్రంగా ఉంది. అనుకూలమైన భవనాలు దొరకకపోతే తరగతుల సంఖ్యను తగ్గించాలన్న ఆలోచనలో ఉంది. ప్రస్తుతం భవనాల కొరత ఉండడం వలన అద్దె భవనాల్లో పనులు కొనసాగుతున్నాయి. కొత్త పాఠశాలలను ఏర్పాటు చేసే ప్రాంతాల ప్రకటన ఆలస్యం కావడంతో భవనాలు గుర్తించేందుకు ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. కొత్త పాఠశాలల్లో తొలి ఏడాది 3 తరగతుల లేకపోతే 5వ తరగతి వరకే పరిమితం కావాలా అనే విషయంపై సందిగ్ధం నెలకొంది. అద్దె భవనాలు అందుబాటులో ఉంటే 5, 6, 7 తరగతులు ఒకేసారి ప్రారంభించాలనే ఆలోచనలో ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.